ఆగు, నువ్వెందుకు మాట్లాడుతున్నావు బ్రదర్? ఆగు, నీకెందుకు? నువ్వు అన్నాడు, నువ్వు ఏమన్నా కలెక్టర్ గ్రాడ్యుయేట్ అడవద్దా? ఖమ్మం, వరంగల్, నల్గొండ ఆ జ్యూరిడిక్షన్లో అక్కడ జరిగినా కూడా మీరు హ్యావ్ రైట్ టు టేక్ యాక్షన్. ఏం సార్? ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఇచ్చిన ఎవిడెన్స్ ఇచ్చిన యాక్చువల్ మన కంప్లైంట్ ఇచ్చే అవసరం లేదన్న. అబ్జర్వర్ డ్యూటీ ఏంటంటే ఇట్లా మాట్లాడినప్పుడు వాళ్ళు కేసు ఫైల్ చేసి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తలేరు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తలేరు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తలేరు, వాళ్ళ డ్యూటీ చేస్తలేరు. నేను కంప్లైంట్ పౌరులుగా అభ్యర్థిగా నేను కంప్లైంట్ ఇచ్చిన ఇంకా 3 రోజులు పడుతుంది అన్న. ఇది నీకు ఫారెన్సిక్ ల్యాబ్ పంపుతారా? ఇది సార్ మీరు ఏం చేస్తారు చెప్పండి మాకు కూడా ప్రజలు. రేపు సార్ ఒకటి సార్, ఇగో రేపు ఇప్పుడు కూర్చున్నా కదా, రేపటి సాయంత్రం వరకు యాక్షన్ రాకుంటే రేపు RO ఆఫీస్ ముందు నేను నిరాహార దీక్ష చేస్తున్నాను. ఇదంతే. మీరు ఇది కూడా చెప్పండి. నేను రికార్డు చెప్తున్నా. నేను కూర్చుంటా నేను మాట్లాడిన తర్వాత 179 కేసులు వేసిన గత ప్రభుత్వాన్ని పక్క చేస్తానంటే మీకు తెలియకపోవచ్చు. అందరు CS అందరూ తెలుసు. రేపు పొద్దుగాల 11 గంటలకు పక్క చేస్తారు. కలెక్టర్ RO ఆఫీస్ ముందు రేపు దీక్ష కూర్చుంటారు. అక్కడ కూడా యాక్షన్ తీసుకోకుండా మీ మీద కూడా నేను కొట్టుకుంటాను. ఇక్కడికి లేచిపోయినా మనకేదైనా మనం కొట్టుకుపోతాం. మనకేది ఇచ్చేది? మనకు చేతగాని వాళ్ళకు కావాలి, చేతగాని వాళ్ళకు కావాలి. రేపు మాత్రం నేను రేపటి వరకు యాక్షన్ తీసుకోకుండా కేసు ఫైల్ చేసుకుని ఖాతం. ఐఎమ్ గోయింగ్ టు డూ హంగర్ స్ట్రైక్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ RO ఆఫీస్ అట్ నల్గొండ. మాకేం షోక్ కాదు. ఎవరు డ్యూటీలు వాళ్ళు చేయకుంటే మేము కేసు ఇది చేసినాము జరిగితే మేము కేసు ఇది చేసినాము.